నేను కాంగ్రెస్ పార్టీ నా రక్తం ఉన్నాడు, రక్తంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ భూమి ఏదన్నా తలకాయ మీద మిడకాయ మీద తలకాయ ఉన్నట్టు బీజేపీలో జాయిన్ అవుతాడనే కాంగ్రెస్ పార్టీ చెప్పి నీ వెనకంగా తిరిగే చెంచాలకు బీజేపీ అంటే నచ్చొద్దు, నీకు నచ్చొద్దు, కానీ నీకు అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని బీజేపీలోకి వచ్చింది. నీ చెంచాలు ఒకటే కడవాలు కప్పుకొని మన వరద బాధితులకు వచ్చింది పైసల కోసం. నువ్వు కాంగ్రెస్ సిద్ధాంత పరుడివి. అయ్యో నేను చెప్తానే కోపం వస్తాయి వీళ్ళకు, నిజాలు వరకు కోపం వస్తాయి. ఇట్లా చూడరా, ఆస్తులు అమ్ముకొని పార్టీని బతికించిన, పార్టీ పేరు చెప్పి ఎక్కడ చేయి చాపలేదు, పదవి చెప్పుకొని చాపిను, పదవి చెప్పుకొని 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం పోయినామని బీజేపీకి పోయినా మా రేవంత్ అని చెప్తే చెప్పలేదా? పదవిని అమ్ముకోవచ్చు అని పదవిని తాకట్టు పెట్టి 15,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని మా రేవంత్ అనే చెప్పిను. మళ్ళా పార్టీ కోసం నా రక్తంలో ఉన్నది పార్టీ అంటాడు. ఏదో అమ్మేయలే పార్టీని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అమ్మేది 15,000 కోట్లకు కాంట్రాక్ట్ కోసం. నచ్చదు, కోపం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే నిజాలు కోపం వస్తాయి. రాజన్న కష్టకాలంలో కమిట్మెంట్ తో పనిచేశా. కష్టకాలంలో కాంగ్రెస్ వదిలేసి అది అయిపోయింది, ఒడిసిపోయింది, దేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో గొప్పగా విరజిల్లుతుంది, మరి బీజేపీకి పోతాంటిగా. అప్పుడు కమిట్మెంట్ గుర్తులేదు, అప్పుడు సెలక్షన్ గుర్తుకొచ్చిందా? అప్పుడు కమిట్మెంట్ లేవు, ఇప్పుడు వచ్చిన కమిట్మెంట్లు.